టీఆర్ మాత్రమే ఉంది, ఆర్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంది. ఇది ఇన్నోవా హై క్రాస్, ఇది టీఎస్ కాస్త టీజీగా మారింది. సో కాబట్టి ఇది ఓన్లీ 1 year క్రితం సంబంధించిన వెహికల్ అని కూడా ఇది అర్థమవుతుంది. ఇది కూడా 1 సంవత్సరం క్రితం సంబంధించింది. అంటే ఎన్నో ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఆల్ట్రోస్ కావచ్చు, అండ్ టియాగో కావచ్చు, ట్రైబర్, హోండాకి సంబంధించి BR5 కావచ్చు, ఇన్నోవా క్రిస్టా. 1 లక్ష రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఇక్కడ మీకు వెహికల్ అయితే దొరుకుతుంది. వెహికల్ నెంబర్, చాసిస్ నెంబర్, వేరియంట్, డీజిల్ వేరియంట్, వజ్జా ఆర్సీ ఉందా వజ్జా ఆర్సీ, ఫిట్నెస్ ఉంటే ఫిట్నెస్, ఆర్టీ లొకేషన్ అన్ని ఇస్తామండి. ప్యాసింజర్ ఉన్నాయి, గూడ్స్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, సిఈ వెహికల్స్ ఉన్నాయి, టిప్పర్, మిషనర్స్ అన్ని ఉన్నాయి సార్ మన దగ్గర. మోడిఫికేషన్స్ ఏం లేవు, సో వీ కెన్ బిలీవ్ దెం. బయట మరి టూ మచ్ ఉన్న రేట్లు దీనిలో, ఎందుకంటే లాక్ వచ్చిన పనులు ఉంటాయి కాబట్టి తక్కువ తీసుకెళ్తాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సింగిడి. కొత్త కారు కొనాలంటే బడ్జెట్ ఎంత ఉంటుంది, మన బడ్జెట్ దాటిపోతుందని మనం ఆలోచిస్తూ ఉంటాం. సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే మరి దాని హిస్టరీ ఏంటి, ఎంత ఉంది, అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్ హిస్టరీలు ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కాదు, మనకి పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్తో పక్కా ప్రొఫెషనల్గా మనకి ఒక సెకండ్ హ్యాండ్ కార్ కావాలంటే మాత్రం అందుకు ది బెస్ట్ ప్లేస్ హైదరాబాద్లో అంబర్పేటలో ఉన్నటువంటి శ్రీరామ్ ఫైనాన్స్ సంబంధించిన సెకండ్ హ్యాండ్ కార్ సేల్, రైట్. సో మనం ఇప్పుడు ఈ పెద్దంబర్పేటలో ఉన్నటువంటి శ్రీరామ్కి ఫైనాన్స్ సెకండ్ హ్యాండ్ కార్ సేల్కి అయితే వచ్చేసాం. ఈరోజు గురువారం ఆక్షన్ జరుగుతుంది. చూసారుగా ఎన్ని కార్లు ఉన్నాయో. కార్లు మాత్రమే కాదు, DCMలు, టిప్పర్లు, అంబులెన్స్లు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వెహికల్స్ సో మెనీ ఉన్నాయి. మనకి హోండా కావచ్చు, టాటా కావచ్చు, డిఫరెంట్ బ్రాండ్, మహీంద్రా కావచ్చు, మారుతి సుజుకి కావచ్చు, అట్లాగే ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ 1 సంవత్సరం క్రితం, అంటే 1 సంవత్సరం క్రితం ఫైనాన్స్ కట్టక రికవరీ చేసిన వెహికల్ అవి కూడా ఉన్నాయి. ఎల్లో నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి, అట్లాగే వైట్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి కార్ నెంబర్ ప్లేట్ చూస్తే మనకు ఒకటి అర్థం కావాలి. మామూలుగా TS అని ఉంటుంది తెలంగాణ, కానీ ఇక్కడ TG అంటే మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో TS కాస్త TGగా మారింది. సో కాబట్టి ఇది ఓన్లీ 1 year క్రితం సంబంధించిన వెహికల్ అని కూడా ఇది అర్థమవుతుంది. అండ్ అట్లాగే ఇక్కడ అంబులెన్స్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, సో మెనీ ఉన్నాయి. అంటే జనరల్గా ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఎవరైతే తీసుకొని వెహికల్ కొనుక్కొని తర్వాత వాళ్ళు లోన్ పే చేయక వీళ్ళని నోటీసులు ఇచ్చినా, కాల్స్ చేసినా స్పందించకపోతే అక్కడిని తీసుకొస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్పొచ్చు, ఓవరాల్గా తిరిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఎక్సలెంట్ అని మాత్రం ఈ లొకేషన్ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శ్రీరామ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అఫ్కోర్స్ మీరు కండిషన్ చూసిన తర్వాతే కొనండి. కాకపోతే మాత్రం దానికి దీనికి చాలా డిఫరెన్స్లో అయితే దొరుకుతూ ఉంటాయి. ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి మనం అంత డబ్బు పే చేయలేం, కానీ వెహికల్ కావాలి, వ్యాపారం పెట్టాలి, ఎలా, దానికి సంబంధించి ఇది బెస్ట్. అట్లాగే ఇక్కడ మరో కారు కనిపిస్తుంది చూడండి, టాటా పంచ్ న్యూ లాంచ్. ఇది కూడా తెలంగాణ TG నెంబర్ ప్లేట్తో ఉంది. అంటే ఇది కూడా 1 సంవత్సరం క్రితం సంబంధించింది. అంటే ఎన్నో ఉన్నాయి ఇక్కడ, ఇంకా ఆల్ట్రోస్ కావచ్చు, అండ్ టియాగో కావచ్చు, ట్రైబర్, ఇన్నోవా క్రిస్టా. అయితే ఒకటి మాత్రం కొన్ని డొక్కు కార్లు కనిపించాయి. అంటే కండిషన్ ఆల్మోస్ట్ ఇదైపోయింది. బహుశా అది కూడా మరి ఆప్షన్లో ఎవరైనా కొనుక్కుంటారేమో చూడాలి. అట్లాగే ఇంకొన్ని కార్లు, తర్వాత బ్రిజా కార్లు కూడా చాలా ఎక్కువ కనిపించాయి. సుజుకి బ్రాండ్లు అయితే చాలా ఎక్కువ కనిపించాయి. మరి ఏంటో రీజన్ వాళ్ళని అడుగుదాము. బ్రిజా కావచ్చు, స్విఫ్ట్ డిజైర్లు అయితే ఇంకా సో మెనీ ఉన్నాయి. ఈ మధ్య బాగా ఆల్మోస్ట్ ప్రతి 5 కార్లలో 1-2 కార్లు స్విఫ్ట్ డిజైర్ కనిపిస్తుంది మన సిటీలో. సో ఆ కార్లు కూడా ఎక్కువ కనపడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు శశాంక్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే శ్రీరామ్ వెహికల్స్కి సంబంధించి సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి పర్చేజ్ మొత్తం హెడ్ అని చెప్పొచ్చు. ఒకసారి ఆ సార్తో మాట్లాడదాం మనం. అంటే ఎట్లా ప్రాసెస్ ఏంటి, ఏం జరుగుతుంది, ఎట్లా వెహికల్ మనం చేసుకోవాలి, అట్లాగే ఎంతవరకు నమ్మొచ్చు, అట్లాగే మనకి ఏ రోజుల్లో జరుగుతుంది ఈ ఆక్షన్లో పాల్గొనాలంటే డీటెయిల్స్ ఏంటి, ఒకసారి ఆ సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నైస్ మీటింగ్ యూ. మొత్తం తిరిగి చూసామండి, అసలు లేని వెహికల్ అంటూ లేదు. మామూలుగా సెకండ్ హ్యాండ్ కార్లకి ఇక్కడికి రావాలనే ఆలోచన దాదాపుగా లేదు. రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి చాలా వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పొచ్చు. అంబర్పేట దగ్గర రోడ్డు మీదే ఉంది. సార్ అసలు మనం ఎప్పటి నుంచి నడుపుతున్నాము, మన వెహికల్ ట్రస్ట్, అంటే మీ దగ్గర వెహికల్ కొనాలంటే ట్రస్ట్ పర్సెంటేజ్ ఎంత? సార్ మన దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాన్ అనేది ఒక 13 years అవుతుంది సార్. ఓకే, 13 years రన్నింగ్ ఇది. ఓకే, మనకి ఎవ్రీ థర్స్డే ఆక్షన్ ఉంటుంది. ఓకే, ప్రతి గురువారం పబ్లిక్ హాలిడేస్ పక్కన పెడితే రెగ్యులర్ గా ఎవ్రీ థర్స్డే ఉంటుంది. ఓకే, అది కాకుండా కూడా మంత్ లో ఒకసారి 1 or 2 ఎక్స్ట్రా పెడతా ఉంటాం ఆప్షన్స్. ఓకే, మండే కానీ సండే కానీ పాసిబిలిటీ బట్టి ఎవ్రీ థర్స్డే అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు
ఎలాంటి వెహికల్ తీసుకున్నా నో వారంటీ నో గ్యారంటీ ఉంటుంది సార్. ముందు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. కావాలంటే మీరు మెకానిక్ తీసుకొచ్చుకొని కూడా చూసుకోవచ్చు. ఓకే, అంటే మీ దగ్గర వెహికల్ కొనాలంటే మనం ఒక మెకానిక్ ని తీసుకొచ్చి చూసుకోవచ్చు. ప్రాబ్లం సార్. డాక్యుమెంటేషన్ ఏమి ఇవ్వాలండి మీ దగ్గరకు వచ్చి కొనాలంటే? సార్ మా దగ్గర డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్, పాన్ మస్ట్ అండి కంపల్సరీ. మీరు మార్నింగ్ 9:30కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. 19,999 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు. అది రిఫండబుల్ డిపాజిట్. 120 రూపీస్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అండి. ఓకేనా? మీకు ఒక బుక్లెట్ లాంటివి ఇస్తాము. బుక్లెట్ ప్రొవైడ్ చేస్తాము. బుక్లెట్ లో వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది సార్. సేమ్ ఎగ్జాంపుల్ గా 27 ఇక్కడ చూసారు. ఓకే, 27 Volkswagen Amio. వెహికల్ నెంబర్, చాసిస్ నెంబర్, వేరియంట్, డీజిల్ వేరియంట్, వజ్జా ఆర్సీ ఉందా, వజ్జా ఆర్సీ, ఫిట్నెస్ ఉంటే ఫిట్నెస్, ఆర్టీ లొకేషన్ అన్ని ఇస్తామండి. ఇక్కడ మీకు చూసుకొని బిడ్ చేసుకోవచ్చు. బట్ వెహికల్ కండిషన్ అనేది మీ బాధ్యత అండి అది. ఓకే సార్, ఇక్కడ మనం ఇన్సూరెన్స్ ఇవ్వము. ఇన్సూరెన్స్ ఉన్న వాటికి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కూడా మెన్షన్ చేస్తాం. అది వెహికల్ లో ఇన్సూరెన్స్ ఉంటే వెహికల్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంటుందని మెన్షన్ చేస్తామండి. లేదంటే మెన్షన్ చేయలేం. ఓకే, అంటే మేము ఎవరైనా ఇన్సూరెన్స్ పర్సన్స్ మేము తెచ్చుకోవచ్చు. మీరు వెహికల్ ఆఫ్టర్ తర్వాత రిలీజ్ తర్వాత మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ కంపల్సరీ అవసరం పడుతుంది కాబట్టి ఆ టైంలో చేయించుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ ఎలా అంటే మనకు వెహికల్ వచ్చేసి ర్యాంప్ మీదకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1 hour స్టార్ట్ అవుతుంది ఆప్షన్. ఓకే, మీరు ర్యాంప్ మీదకి వచ్చినప్పుడు మేము ప్రైస్ అనౌన్స్ చేసుకుంటాము. ప్రైస్ అనౌన్స్ చేస్తాము. ఇన్ కేస్ ఆ ప్రైస్ మీకు ఓకే అనుకుంటే బిడ్ మీకు చూపిస్తాను. బుక్ లిఫ్ట్ చేయొచ్చు. బిడ్ అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 7 lakhs ఉంది అనుకోండి, వెన్యూ ఉంది, 7 lakhs అనౌన్స్ చేస్తాం అనుకోండి. ఆ 7 lakhs ఎవరైనా ఉంటే దాని పైన ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ 5, 5, 10, 10 ఏదైనా నియర్ బై మా ప్రైస్ వస్తేనే మేము సోల్డ్ చేస్తాం. అన్ని మనం మీరు ప్రైస్ అడిగారు కదా అని చెప్పి సోల్డ్ చేయలేము. నియర్ బై మా కంపెనీ ప్రైస్ వస్తేనే మేము సోల్డ్ చేస్తాం. సరే సార్, ఇప్పుడు నాకు ఇది వెహికల్ నచ్చింది, ఇది నేను మీరు చెప్పిన ప్రైస్ కూడా నాకు నచ్చింది. నేను తీసుకున్న తర్వాత తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? ఎన్ని రోజుల్లో నాకు హ్యాండ్ ఓవర్? తీసుకోవాలి ఇమ్మీడియట్లీ మాత్రం 10% అమౌంట్ పే చేయాలి సార్. ఓకేనా? బ్యాలెన్స్ అమౌంట్ వచ్చేసి 7 days ఇస్తాం. ఎగ్జాంపుల్ Thursday తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వీక్ Wednesday వరకు టైం ఇస్తాము. Wednesday లోపల పేమెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ పేమెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ డాక్యుమెంట్స్ మీకు వజ్జా ఆర్సీ ఉంటే వజ్జా ఆర్సీ, ఎఫ్ఆర్సీ. వజ్జాస్ అంటే ఆల్రెడీ మనకు డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నట్టు. ఎఫ్ఆర్సీ అంటే ఆల్రెడీ కంపెనీ పేరు మీద డాక్యుమెంట్స్ అయిపోయి ఉన్నట్టు. ఇలాంటి డాక్యుమెంట్స్ విత్ 7 to 10 working days లో ఇస్తాం సార్. వెహికల్ మాత్రం పేమెంట్ అయిపోయిన తర్వాత రిలీజ్ ఇమ్మీడియట్లీ ఇచ్చేస్తాం. ఓకే, మామూలుగా మనకి ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి సార్? మన దగ్గర 1 lakh to above చాలా ఉన్నాయి సార్. 20-25 lakhs వరకు వెహికల్స్ ఉన్నాయి సార్. ఓకే, ఇలా ఒక వెహికల్ చెప్పలేము. మినిమం 1 lakh త్రూ అయితే ఉన్నాయి సార్. 1 లక్ష రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఇక్కడ మీకు వెహికల్ అయితే దొరుకుతుంది. మన దగ్గర ప్యాసింజర్ ఉన్నాయి, గూడ్స్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, సిఈ వెహికల్స్ ఉన్నాయి, టిప్పర్, మిషనర్స్ అన్ని ఉన్నాయి సార్ మన దగ్గర. ఓకే, ఒకవేళ యాక్సిడెంట్ హిస్టరీ ఉంటే ఆ వెహికల్స్ గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. అది ఏది ఉన్నా ముందే మీరు మెకానిక్ డిస్కషన్ చూసుకోవాలి సార్. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ మనం చెక్ చేయము. ఓకే, ఏదన్నా మీరు ముందు చూసుకొని చెక్ మాత్రం చేయరు కానీ ఇన్ఫర్మేషన్ ఇది యాక్సిడెంట్ వెహికల్ అలాంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఏముంది సార్. ఎందుకంటే మేము డైరెక్ట్ తీసుకొచ్చి వెహికల్స్ ఇక్కడ పెడతాం కాబట్టి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఎంతమంది పర్చేస్ చేస్తారండి ఎవ్రీ ఆప్షన్ కి? సార్ ఎవ్రీ ఆప్షన్ మినిమం మన దగ్గర 50 to 70 వెహికల్స్ వెళ్తాయి సార్. ఓకే, అది కాకుండా రన్నింగ్ ఎవ్రీ డే కూడా వస్తారు. ఓకే, డే వచ్చేసి కూడా కొంచెం పర్చేస్ చేసుకుంటారు. 1 or 2 వెహికల్స్ పోతా ఉంటాయి ఎవ్రీ డే. సార్ ఒకవేళ నాకు ఆ వెహికల్ కావాలి అని ముందే మీకు చెప్పి ఆ వెహికల్ వచ్చిన తర్వాత ఇన్ఫార్మ్ చేయండి అని ఎవరైనా అడిగితే కస్టమర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆప్షన్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత స్టాక్ ఉంది. స్టాక్ లో మొత్తం స్టాక్ వాళ్ళ ఆప్షన్ లో పెట్టలేము. 150-200 వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన వెహికల్స్ ఏమైనా ఉందనుకోండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఆప్షన్కి వచ్చినప్పుడు కాల్ చేస్తాం. సో అండ్ సార్ మీరు అడిగిన వెహికల్ ఇది ఉంది, మాకు గ్రూప్ ఉంటుంది, గ్రూప్ యాడ్ చేస్తాము. ఓకే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మొత్తంగా 1 లక్ష రూపాయల నుంచి ఆప్షన్ మొదలవుతుంది. 20 లక్షల రూపాయల వరకు వెహికల్ ఇక్కడ ఉంది. టిప్పర్స్ కూడా ఉన్నాయి, అంబులెన్స్లు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అట్లాగే ఈ వెహికల్స్ కూడా ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్నాయి, వైట్ నెంబర్ ప్లేట్, అంటే సొంత ఓనర్ ఉన్న వెహికల్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కంప్లీట్ హిస్టరీ కావాలి అంటే మీరు మీ పర్సనల్ మెకానిక్ని అలౌ చేస్తాము. వచ్చి వెహికల్ కండిషన్ చూసిన తర్వాత మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ అమౌంట్ మీకు నచ్చితే తీసుకోవచ్చు. మొత్తం ప్రాసెస్ కావడానికి ఒక 6 to 7 days విత్ డాక్యుమెంటేషన్తో
ఈఎంఐతో ఆ వెహికల్ మీకు ఇస్తామని అయితే చెప్తున్నారు. మొత్తంగా హైదరాబాద్కి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళకి ఇదైతే ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది, డాక్యుమెంటేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఆ డాక్యుమెంట్స్ చూసుకొని హ్యాపీగా పర్చేస్ చేయడానికి ఉంది. ఆ లొకేషన్ కూడా ఎక్కడో కాదు, పెద్దంబర్పేట్, ఆన్ ది వే టు రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తుంటే, హైత్ నగర్ నుంచి వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మొత్తానికి మీకు కనుక సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకోవాలి అంటే కార్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు, లేకపోతే టిప్పర్ లాంటి వెహికల్స్, థార్, జీప్ కూడా ఉంది. సో మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ కార్లన్నీ చూస్తున్నప్పుడు ఇక్కడ పర్చేస్ చేయడానికి హైదరాబాద్ వాళ్ళే వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఇక్కడ ఏ కార్ కొందామని వచ్చారు, ఎట్లా అనిపించింది మీకు? ఇక్కడ లాట్ ఆఫ్ స్టాక్ ఉంది, బాగా స్టాక్ ఉంది. నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మనకి కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయని విశ్వాసం మీద వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము మేము. ఓకే ఓకే. అసలు మీకు ఎట్లా తెలిసింది? నాకు నా ఫ్రెండ్ చెప్పారు. ఓకే. ఈ డాక్యుమెంట్స్ ఏంటి సార్ ఇవన్నీ? ఈ డాక్యుమెంట్స్ ఇక్కడ బుక్లెట్ ఇచ్చారు, వెహికల్స్ గురించి డీటెయిల్స్, ప్రతి వెహికల్ గురించి దాని నంబర్, డీటెయిల్స్ ఇచ్చారు. అన్ని డీటెయిల్స్ అన్ని కూడా వెహికల్ గురించి డీటెయిల్స్ ఇట్లా ప్రతి, అంటే మీరు కొనడానికి వచ్చినప్పుడు ఆ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఆర్సీ ఉందా, వెహికల్ కండిషన్ ఎట్లా ఉంది, ఏ ఇయర్ పర్చేస్ చేశారని ఎవ్రీథింగ్ జెన్యూన్ రిపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, ఏదైతే లోన్ రికవరీకి సంబంధించి వెహికల్ ఉందో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. మీరు ఒక మెకానిక్ ని తీసుకొచ్చి చూపించుకొని కండిషన్ ప్రకారం అన్ని చూసిన తర్వాత సింగిల్ పేమెంట్ లో మీకు వెహికల్ విత్ ఇన్ 24 hours లో డెలివరీ అయితే చేస్తున్నారు. సో డాక్యుమెంటేషన్ అన్ని మీరు చూసుకున్నారు కదండి, ఇట్లా అనిపించింది? అంటే అన్ని రకాల కార్స్ ఉంది ఇక్కడ, మనం చూసుకో అన్ని రకాల కార్స్ ఉంది. మనం దాంట్లో లేటెస్ట్ మోడల్ ఉంది, ఓల్డ్ మోడల్ ఉంది, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మనకి నచ్చింది చెక్ చేసి తీసుకోవచ్చు. ఓకే. అంటే డిఫరెన్స్ ఏం చూస్తారు బయటకి ఇక్కడికి? మోడిఫికేషన్స్ ఏం లేవు, ఉన్నది కార్ ఓకే. సో వీ కెన్ బిలీవ్ దెమ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ మీకు. యా, ఇక్కడ కమర్షియల్ వెహికల్స్ కూడా చూడొచ్చు మనకి. కాకపోతే ఒక చిన్న పాయింట్ ఏంటంటే ప్రతిసారి మీకు తెలిసిన ఒక మంచి మెకానిక్, ట్రస్ట్, నమ్మకమైన మన మెకానిక్ తీసుకొని వచ్చి ప్రతిదీ చూపించుకొని ఆ తర్వాత మీరు ఆప్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. 20,000 రూపాయలు కడితే మీకు 20,000 రూపాయలు రిఫండ్ ఇస్తారు. ఒక 120 రూపీస్ మాత్రం డాక్యుమెంటేషన్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఈ కమర్షియల్ వెహికల్స్ తర్వాత కొంచెం పెద్ద వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. లారీలు, అట్లాగే టిప్పర్లు, DCMలు కూడా ఉన్నాయని చెప్పని అంటున్నారు. ఒకసారి అవి కూడా చూద్దాం. ఆల్రెడీ మనం ఇక్కడ చూడొచ్చు, కొంతమంది వచ్చి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని చూస్తున్నారు. ప్రతి గురువారం మాత్రం ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనొచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనకి భారత్ బెంజ్కి సంబంధించి మినీ టిప్పర్ అయితే కనిపిస్తుంది. దాని పక్కన ఒక లారీ చాలా కొత్తగా ఉంది, దాని పక్కన ఇంకొక లారీ. ఇవి టిప్పర్స్. ఎవరైతే బిజినెస్ ఉంటారు కదా, అట్లాగే మనకి మైనింగ్ సంబంధించిన వాళ్ళు ఉంటే వ్యాపారులు, వాళ్ళకు కూడా వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారు. అండ్ ట్రాక్టర్ కూడా, మరి దీని కండిషన్, ఇంజన్ ఒకటే ఉంది ఇక్కడ. అండ్ JCB ఉంది, పెద్ద టిప్పర్ కనిపిస్తుంది, దాని పక్కన DCMలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక్కడ మనకు ఒక చిన్న వ్యాన్ కొనడానికి అయితే ఒక పర్సన్ వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఏం పేరు మీది? నా పేరు శాంతయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? వనపర్తి నుంచి వచ్చారా? ఎట్లా తెలిసింది అసలు ఇక్కడ? మాకు యాడ్లో, యూట్యూబ్ యాడ్లో ఉంటే దాన్ని పట్టుకుని వచ్చి నెంబర్ తీసుకుని వచ్చాను. ఓకే. ఏం కొందామని వచ్చారు ఇక్కడ? ప్రస్తుతానికి వచ్చి చూసిన తర్వాత ఏదో తర్వాత డిసైడ్ చేద్దామని వచ్చాను. అంటే చిన్న మినీ వ్యాన్ కొనడానికి వచ్చారు. ఏం చేస్తారు మీరు? వ్యవసాయ పని చేసుకుంటారు. ఓకే, వ్యవసాయ పని చేస్తారు. ఇప్పుడు ఇది మీకు అసలు ఇక్కడికి వచ్చారు కదా, ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమైందా? అర్థం ఇంకా ఏం చెప్పలేక, మనకి కొటేషన్ ఇచ్చారు, మనకి నెంబర్ ఇచ్చారు, చూస్తా ఉన్నాం. ఓకే. అంటే మీరు డ్రైవింగ్ వచ్చా మీకు? వచ్చే మొత్తం వెహికల్ సంబంధించిన మీకు పూర్తిగా తెలుస్తుంది. ఓకే అండి. మరి మీరు బడ్జెట్ అదన్నీ ఆలోచించుకున్నారా? బడ్జెట్ 4-4.5 వరకు పెడదామని వచ్చాము. ఓకే. అంటే బయట చూసారా అంతకుముందు సెకండ్ హ్యాండ్ వెహికల్? లేదు, చూసాం కానీ బయట మరి టూ మచ్ ఉన్న రేట్లు. దీనిలో ఎందుకంటే లాక్కొచ్చిన బండ్లు ఉంటాయి కాబట్టి తక్కువ తీసుకెళ్తాం. యా, లాక్కొచ్చిన బండ్లు ఈజ్ నథింగ్ బట్ మనకి ఏదైతే రికవరీ చేసిన వెహికల్స్ ఉంటాయో అక్కడ తీసుకొచ్చి మనకి ఇక్కడ పెడుతున్నారు కాబట్టి, సో మేము ఈ బడ్జెట్ అనుకున్నాం. నచ్చితే ఆ బడ్జెట్ లో వస్తే తీసుకెళ్తాం, లేదంటే షోరూమ్ బండి చూద్దాం. యా, ఓకే. ఇది శ్రీరామ్ ఆటోమొబైల్ కి సంబంధించి సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ లో ఇది మాత్రం గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకని ఆ మాట అంటానంటే, జస్ట్ 2023లో పర్చేజ్ అయింది. TR మాత్రమే ఉంది, రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంది. ఇది ఇన్నోవా హై క్రాస్. ఇది కూడా ఆప్షన్ లో పెడుతున్నారు, పెట్టి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు. 7 సీటర్. ఇది వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. ఇది కూడా రీజనబుల్ రేట్కి వస్తుంది. అండ్ అట్లాగే కియాకి సంబంధించిన కార్ కావచ్చు, అట్లాగే ఇక్కడ మనకి మహీంద్రా వాళ్ళవి హుందాయ్ ఎక్స్టర్ లేటెస్ట్ వెర్షన్ కూడా ఇక్కడ ఉంది, రెనాల్ట్ ఉంది, అండ్ స్కోడాకి సంబంధించిన కార్లు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకా 2-3 ఇయర్స్ కావచ్చు, అంతకు ముందు కావచ్చు. అండ్ హుందాయ్ వెర్నా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది, హై ఎండ్ మోడల్. అండ్ కియా అండ్ ఫోర్డ్ కార్స్ కూడా ఉన్నాయి. ఇట్లా
డిఫరెంట్ అన్నీ అనమాట. ఆల్మోస్ట్ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉన్నవి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి హైదరాబాద్ కావచ్చు, లోపల హైదరాబాద్ సర్కిల్స్ లోపల ఉన్న వాళ్ళు, నియర్ బై డిస్ట్రిక్ట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక మంచి అవకాశం ఉంది. క్రెటా కారు కూడా ఇక్కడ ఉంది. ఇదొకటే కాదు, ఇట్లాంటి ఒక 5-6 కార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇయర్ వైజ్గా, 23, 24 అండ్ లేటెస్ట్ వర్షన్ కూడా అయితే ఇక్కడ ఉంది.